కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ 3 ఐపీఓస్‌లో మనకి మోస్ట్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేయాలని చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇది సినోర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఇది చూసినట్లయితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అనేది మనం చూస్తున్నాము. మెయిన్ బోర్డ్ ఐపీఓ. మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. అండ్ మనకి అప్పర్ ప్రైస్ బ్యాండ్ ₹391 తీసుకోవాలి. సో మనకి లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవసరం అవుతుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి రేపు క్లోజ్ అవుతుందండి. ఆఫర్ ఎండ్స్ టుమారో అండ్ యాజ్ ఆఫ్ నో 4.25 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో ఇది చాలా హై డిమాండింగ్ నియర్ అబౌట్ 15 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా 2 డేస్ పెండింగ్ ఉంది. ఓకే. ఎన్ఐఎస్ వచ్చేసి మనకు వచ్చేసి 5.93 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే అయింది. సో ఇది కంపెనీ గురించి మనం ఒకసారి చూద్దాము. ఇది గ్లోబల్ రీసెర్చ్ డ్రివెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ డెవలపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ డామినెంట్లీ ఫర్ ద regulated markets of USA, Canada, UK across various therapeutic areas, dosage forms with the presence of emerging markets. ఓకే. సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ దీని యొక్క ఆపరేషన్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ త్రూ డేటా అనలిటిక్స్ రీసెర్చ్ మార్కెట్ అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ దే స్ట్రాటజికల్లీ ఐడెంటిఫై కమర్షియల్లీ అండర్ పెనట్రేటెడ్ మాలిక్యూల్స్ టు లాంచ్ ప్రొడక్ట్స్ ఇన్ ద రెగ్యులేటెడ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్. సో ఇది రీసెర్చ్ డ్రివెన్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దీని యొక్క మనకు వచ్చేసి ప్రెజెన్స్ అయితే ఉంది. ఓకే. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. ఓకే. ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది 43 కంట్రీస్ దాకా దీని యొక్క ప్రెజెన్స్ అయితే ఉంది. మేజర్గా ఏపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. ఓకే. ఇంజెక్టబుల్స్, క్రిటికల్ కేర్ ఐటమ్స్, ఇంజెక్టబుల్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఓకే. సో దీని యొక్క ఫైనాన్షియల్ చూద్దాం. ఫైనాన్షియల్స్ ఎప్పుడైనా మనం వచ్చేసి క్రోర్స్లో డిస్కస్ చేద్దామండి. 2022 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి 14.63 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 13.49 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 99 lakhs ఉంది, అసెట్స్ 59 crores ఉంది. 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూలో బాగా జంప్ ఉందండి. ఈవెన్ ఎక్స్పెన్స్ జస్ట్ 100% జంప్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే నియర్ అబౌట్ 8 టైమ్స్ ఉందండి. చాలా రాకింగ్ ఉంది. అండ్ అసెట్స్ వచ్చేసి 131 crores ఉంది. 2024 చూసినట్లయితే మనకి 217 crores రెవెన్యూ. సో మల్టిపుల్ టైమ్స్ 2024 217 టైమ్స్. ఎక్స్పెన్స్ కూడా బాగా పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా నియర్ అబౌట్ 4 టైమ్స్ ఉంది. అండ్ అసెట్స్ వచ్చేసి 621 crores ఉంది. అండ్ ఇది సెప్టెంబర్ 2024 జస్ట్ 6 months చూసినట్లయితే మనకి రెవెన్యూలో కూడా విపరీతమైన జంప్ ఉంది. ఎక్స్పెన్స్లో కూడా మనకి సో మార్జినల్గా జంప్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా మంచి జంప్ అయితే ఉందండి. సో మీరు ఇది చూసినట్లయితే నాకు ఓవరాల్గా దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది అండి. ఇది వచ్చేసి సినోర్స్ ఫార్మాస్యూటికల్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ 43 కంట్రీస్ ప్రెజెన్స్ ఉంది. సో ఇది వచ్చేసి నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ దీనిలో అయితే చేయొచ్చో లేదా అనేది ఒకసారి ప్రీ మార్కెట్ ప్రీమియం కూడా చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం కెరోర్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసి ఇది కూడా మనకు వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది కాబట్టి నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అండ్ ఇది కూడా ఆఫర్ వచ్చేసి రేపు ఎండ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ 0.13 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఓకే. జస్ట్ 0.13 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో అందువల్ల నాకేంటంటే 0.13 టైమ్స్ సబ్స్క్రిప్షన్ కాబట్టి నేను దీని ఫైనాన్షియల్స్ అంతా చూసి మీతో డిస్కస్ చేయాలని కూడా అంత అనుకోవట్లేదు. సో ఒకసారి చూద్దాము. కెరోర్ ఇండియా ఐపీఓ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మేజర్గా డెవలప్స్ సప్లైస్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే. సో దే ప్రొవైడ్ యాక్సిల్స్, ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, గేర్స్ ఫర్ ద అగ్రికల్చర్, ట్రాక్టర్, కన్స్ట్రక్షన్ వెహికల్ ఇండస్ట్రీస్ అన్నట్లుగా మనం ఇది ఒక ఇంజనీరింగ్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా చూద్దాము. ఓకే. సో 2022లో మనకి 1520 crores రెవెన్యూ, 1489 crores ఎక్స్పెన్స్ ఉంటే 22 crores వచ్చేసి మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. సో ఎసెట్స్లో అయితే మనకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. 2023లో చూసినట్లయితే మనకి రెవెన్యూ ఒక నియర్ అబౌట్ 10%, ఎక్స్పెన్స్లో కూడా నియర్ అబౌట్ 10% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయింది. 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ, ఎక్స్పెన్స్ అండ్ ఎట్ పార్ విత్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచి మల్టీఫోల్డ్ అయితే డెవలప్ అవడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఒకసారి దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మనకి వెంట్యూ హాస్పిటాలిటీ. సో ఇది ఒక హాస్పిటాలిటీ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. మేజర్గా ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి మనకి జస్ట్ 643 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ తీసుకున్నట్లయితే ఇది కూడా నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆఫర్ ఇది వచ్చేసి రేపు క్లోజ్ అవుతుంది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 0.84 టైమ్స్. సో ఇది ఒక హాస్పిటాలిటీ కంపెనీ కాబట్టి ఇది ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. డివిజన్ ఆఫ్ పంచశీల్ రియాలిటీ, ఏ రియల్ ఎస్టేట్ conglomerate based in Pune, which has presence across the commercial, retail, luxury, residential, data center segments. Okay. And the company's average room rate stood at 16,645
విత్ ఓవరాల్ ఆక్యుపెన్సీ కెపాసిటీ. ఎప్పుడైనా చూడండి మనకి ఇది ఆక్యుపెన్సీ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 60.68 టన్స్. సో నియర్ టు 50% అన్నట్లు మోర్ దాన్ 50% అన్నట్లుగా చూస్తున్నాము దీని యొక్క. సో నాకు వచ్చేసి దీని యొక్క సబ్స్క్రిప్షన్ స్టేటస్, ఈ మూడిట్లో ఏదైతే సబ్స్క్రిప్షన్ స్టేటస్ బాగుందో దాన్ని మనం అప్లై చేయడానికి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి సినోర్ ఫార్మాస్యూటికల్స్, ఇది చూసినట్లయితే 51% టైమ్స్ ఉంది. సో 51% అంటే మీరు 15,000 కనుక పెట్టినట్లయితే నియర్ అబౌట్ మనకి 7,500 దాకా మనకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది లిస్టింగ్ గెయిన్స్. ఓకే, ఇది వెంటివ్ హాస్పిటాలిటీ అయితే మనకి చూసాం కదా, సబ్స్క్రిప్షన్ మంచిగానే ఉంది కానీ జస్ట్ 5% ఉంది. నెక్స్ట్ కర్వర్ ఇండియా వచ్చేసి అసలు మనకి సబ్స్క్రిప్షన్లో జిఎంపి సబ్స్క్రిప్షన్ స్టేటస్ కూడా నియర్ అబౌట్ 0.2% ఉంది. సో ఈవెన్ మన గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి మనము గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా దాని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసి మనము సినోర్స్ ఫార్మాస్యూటికల్స్ అనేది రికమెండ్ చేస్తున్నాము. సో మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇది అయితే అప్లై చేయండి, సినోర్స్ ఫార్మాస్యూటికల్స్. దీని యొక్క ఆఫర్ వచ్చేసి ఈ 3 ఐపీఓస్ మనకు వచ్చేసి రేపైతే ఎండ్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ 5 o'clock ఎండ్ అవుతుంది. అందువల్ల మీరు ఇది కంపల్సరీ అప్లై చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.